హలో ఆల్, అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఉమెన్స్ అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్లో గేమ్స్ అనేది కండక్ట్ చేశారండి. ఉమెన్ మహిళలు చాలా రాణిస్తున్నారు. సో మీరే చెప్పండి, ఏ ప్రొఫెషన్ లోనూ ఉమెన్ లేకుండా లేరు. అది డ్రైవర్ దగ్గర నుంచి సైంటిస్ట్, కలెక్టర్, ఎక్కడైనా. సో మన సొసైటీ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఇంత డెవలప్ అయినా కూడా ఇంకా మనకి కొన్ని మిషాప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాగా ఉమెన్ రేప్స్ అనేది, అటెంప్ట్స్ అనేవి, సో ఇవన్నీ ఇంకా జెండర్ బయాస్ అనేది, ఉమెన్ డిస్క్రిమినేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి వాళ్ళు కూడా వాటిని అలానే కంటిన్యూ చేస్తారు. సో మనం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ విత్ గేమ్స్, ఫస్ట్ గేమ్స్తో స్టార్ట్ చేసి మనం కంక్లూడ్ చేద్దాము. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ వెరీ వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతుంది గుడ్ వాల్యూస్, నైతిక విలువలు అంటారు. మోరల్ వాల్యూసే కావాలి. ఆ మోరల్ వాల్యూస్ మేము స్కూల్లో నేర్పిస్తాం. ప్లస్ పేరెంట్స్గా మీరు రెస్పాన్సిబుల్గా మీరు నేర్పించుకోవాలి. తర్వాత ఆడపిల్లలకి ఆత్మరక్షణ కళలని ఎక్కడైనా నేర్పిస్తారు అని అనుకుంటే డీవియేషన్ చేయకుండా ముందు అవి నేర్పించండి. మేడం చెప్పినట్టు సేఫ్టీ లేదు ఆడపిల్లలకి. సో సేఫ్టీగా ఉండాలి అని అంటే వాళ్ళు పోరాడాలి, సమాజంతో పోరాడాలి, బ్రతకాలి. సో అదొక చిన్న సజెషన్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనము గేమ్ స్టార్ట్ చేసుకుందాము. అందరూ ఒక 365 days మనం కష్టపడుతూనే ఉంటాం. 1 day ఫర్ ఎంటర్టైన్మెంట్ లాగా మనం తీసుకొని జస్ట్ అందరూ ఎంటర్టైన్ అయ్యి చిల్ అవ్వాలి. మనం స్టార్ట్ చేద్దాము. ఏ స్కూల్లో అయినా బేస్ అనేది ప్రీ ప్రైమరీ నుంచే వస్తుందండి. సో ప్రీ ప్రైమరీ టీచర్స్ నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ నుంచి కూడా వాళ్ళకి ఎంతో చక్కగా నేర్పిస్తారు. సండే స్కూల్ హాలిడే ఉంటేనే ఇంట్లో ఒకరిద్దరితోనే మనం వేగలేక సండే కూడా స్కూల్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాము. అలాంటిది ప్రీ ప్రైమరీ సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్కి 25 to 30 మెంబర్స్ వరకు ఉంటారు. అంతమంది పిల్లలు ఒకే సెక్షన్లో ఉన్నా కూడా ప్రీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళని ఎంతో చక్కగా ఓపిక్గా వాళ్ళకి చదువు అనేది నేర్పిస్తారు. చదువు ఒకటే కాదండి, మన పండగలు సాంప్రదాయాలు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి తెలియాలని స్కూల్లో ప్రీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళకి అనేది ప్రతి పండగకి ఇలా సెలబ్రేషన్స్ అనేది జరుపుతారండి. ఇక్కడ ప్రీ ప్రైమరీ పేరెంట్స్ కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇలా ఉమెన్స్ డేకి గేమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనగానే ఎంతో ఉత్సాహంగా వచ్చి స్కూల్లో పాల్గొన్నారు. ఇలా ఫస్ట్ గేమ్ వచ్చేసి మ్యూజికల్ చైర్స్ అండి. సో పేరెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. Respected principal sir, teachers, parents and all my dear friends, we celebrate Women's Day every year on March 8th. At first, I wish you all a very happy Women's Day to all the beautiful women in the world. మనకు ఫస్ట్ మాతృదేవోభవ అనేటువంటి స్లోగన్తోనే మనం ఏదైనా స్టార్ట్ చేస్తాము. అది ఏదైనా సరే విద్యార్థి విద్యాభ్యాసంగా భవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఇలాంటివి చెప్తాం. అంటే తొలి స్థానం అమ్మదే. ఎందుకంటే తను నవ్వుతూనే ఇంట్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు చేసి అటు తల్లిగా బిడ్డలకి సేవ చేస్తూ, అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారికి సేవలు చేస్తూ, అలాగే తను వంతు కృషిగా మళ్ళీ జాబ్స్ చేస్తూ అన్నిటినీ సమంగా నిర్వహించేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక మహిళే. అందువల్ల మహిళలకి ఈరోజు అన్ని రంగాల్లో ప్రాధాన్యత సమానంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడే చెప్పారు, కొంతమంది మాట్లాడారు, ఇంకా ఈ అసమానతలు పోలేదు. కొన్ని మనం చూస్తూ ఉన్నాం. అసాంఘిక కార్యకలాపాలు చూస్తూ ఉన్నాం. దుష్ట శక్తుల నుంచి కాపాడే ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి, ఉమెన్ అటాక్స్. ఇలాంటివన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి అంటే ఒక మంచి తల్లిగా అందరి బిడ్డలకి మనము చెప్పుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇంట్లో అందరినీ సమానంగా చూడటము, అలాగే మీరు చిన్ననాటి నుంచే పిల్లలకి ఇవన్నీ మంచి వాల్యూస్తో కూడినటువంటి కొన్ని పాయింట్స్ మీ తరఫున మీరు చెప్తున్నారు. మేము కూడా స్కూల్లో అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా అందరూ సమానం అనేటువంటి ఒక స్లోగన్ తీసుకెళ్ళాలి. పొద్దున్నే మేము అసెంబ్లీలో పిల్లలందరికీ, గర్ల్స్ అందరికీ చెప్పాను, ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ ఫ్యూచర్. ఈ టాపిక్ మీద నేను చెప్పాను. ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్. ఏషియాలోనే బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఏదో ఉందంటే చైతన్య. దాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒకసారి మనం తెలుసుకుంటే మా డైరెక్టర్ ఇద్దరు, అంటే మా బిఎస్ రావు గారు ఫౌండర్ అయితే వారికి ఇద్దరు కుమార్తెలు సీమా మేడము, సుష్మా మేడం. సుష్మా గారు కాలేజీలు మొత్తం రన్ చేస్తారు. ఇక్కడ ఫోటోలో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ మదర్ ఉంది. మదర్ పేరు చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఒక సైడు సీమా మేడం గారు, ఒక సైడు సుష్మా మేడం గారు ఉన్నారు. అంటే
ఎంటైర్ చైతన్యాన్ని నడిపిస్తున్నది ప్రస్తుతం వీళ్ళు ముగ్గురే. సో చాలా గర్వంగా మనం మాట్లాడుకోవచ్చు. కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ని, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ని ఎడ్యుకేషన్ ప్రాపర్గా అన్ని లెవెల్స్ని రీచ్ అవ్వాలని చెప్పి ఈరోజు వరల్డ్ వైడ్ అన్ని చాలా స్టేట్స్లో వాళ్ళ యొక్క, చాలా కంట్రీస్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఎంత ధైర్యం ఉంటే అంత గొప్ప కార్యక్రమాలు చేస్తారు, ఎంత ఫార్వర్డ్గా ఉంటే ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తారో మీరు అర్థం చేసుకోండి. సో అటువంటి గొప్ప స్థాయిలో వాళ్ళే మనకు ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. సుష్మా మేడం, సీమా మేడం, వాళ్ళ తల్లి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అలాగే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు అన్నదానికి నిదర్శనము ఈరోజు మన రాష్ట్రపతి, మన దేశానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. మరి ఆమె 2వ మహిళా ప్రెసిడెంట్. అంతకుముందు ప్రతిభా పాటిల్ గారు, శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు కూడా దేశానికి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అలాగే మీరా కుమార్ గారు, సుమిత్రా మహాజన్ గారు, వీళ్ళు లోక్సభ స్పీకర్స్గా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ పవర్ఫుల్ లేడీ లోక్సభ అంటే నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్. చూసారు ఎలా రఫ్ అండ్ టఫ్ ఎంత ఆన్సర్ చేస్తుందో. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక్కోసారి ఆన్సర్ చేయలేనప్పుడు ఆమె ఆన్సర్ చేస్తూ ఉంది. స్పేస్లో అడుగుపెట్టినటువంటి మొదటి మహిళ. సో ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలు అంతరిక్షంలో, భూమి మీదే కాదు అంతరిక్షంలో కూడా వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్నారు. అంటే అందరూ సమానమే అని చెప్పి ఇది తెలియజేస్తుంది. సో భవిష్యత్తులో ఇలాంటి అసమానతలు రాకుండా మనము ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లులందరికీ కూడా, మాతృ సమానమైనటువంటి తల్లులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ సెకండ్ గేమ్ వచ్చేసి చిన్న చిన్న ఎలిఫెంట్లు పెట్టి వాటికి రింగ్ వేయాలన్నమాట. ఇదైతే చాలా ఫన్నీగా ఉన్నది. ఒక్కరు కూడా రింగ్స్ అనేది పడలేదు అసలు. ఫస్ట్ రౌండ్ లోనే కావ్య రింగ్ అయితే వేసేసింది. నెక్స్ట్ 3 రౌండ్స్ ఈ గేమ్ అనేది జరిగింది. చాలా మంది వేశారు. సో రింగ్స్ పడ్డ వాళ్ళందరికి కూడా ఫైనల్ గా ఇంకో రౌండ్ అనేది కనెక్ట్ చేశారు. నేను కూడా రింగ్ వేశాను కానీ నా బ్యాడ్ లక్, నాకు రింగ్ అయితే పడలేదు. ఇది ఫైనల్ రౌండ్. టోటల్ 6 మెంబర్స్ అయితే రింగ్స్ వేశారు ఇంతకు ముందు. సో ఇందులో కూడా కావ్య అయితే రింగ్ వేసేసింది. టోటల్ 3 మెంబర్స్ గాను ప్రైజెస్ అయితే ఇచ్చారు. దీని తర్వాత ఇంకో గేమ్ కండక్ట్ చేశారండి. అది ఇంకా ఫన్నీగా ఉన్నది. బెండకాయలు కట్ చేసేసి మన ఫేస్ కి అంటించుకోవాలన్నమాట. 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1. Stop. ఉమెన్స్ అన్ని రంగాల్లోనూ ఉన్నారు అనే దానికి ఉదాహరణగా ఇక్కడ కిడ్స్ ఇలా వేషధారణ అనేది వేసుకున్నారు. సో లాస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఫరీదా మేడం గారు, కావ్య గారు. ఇక్కడ ఉంది అంటే బికాస్ ఆఫ్ ప్రసన్న మేడం గారు. సో పాపం నిన్న చెప్పంగానే పిక్చర్ చూపించంగానే అలా వేసేసారు, డ్రా చేసేసారు. సో నిజంగా ఎక్సలెంట్ అండి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మేడం. మహిళ